శ్రీయుతాకారమానిని చిత్తచోర. శ్రీయుతమైన ఆకారమయ్యా అనేది నా మనస్సును దొంగిలించావంటే ఆశ్చర్యమేముంది, నేనే ఇస్తున్నాను నీకు అని ఇచ్చేసింది ఆవిడ. పైగా ఇంకో మాట అంటుంది, ఏమయ్యా నీకు ఇంతగా లోకువైపోతున్నానేమో నేను ఈ ప్రేమ సందేశం పంపడం ద్వారా, కానీ నిన్ను చూసి మోహించిన వాళ్ళు ఉన్నారా అసలు? ధన్యున్ లోకమనోభిరాము, ధన్యున్ లోకమనోభిరాము, గుణ విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితుం. ధన్యున్ లోకమనోభిరాము, గుణ విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితిం. నిన్ను ఏ కన్యల్ గోరరు, నిన్ను ఏ కన్యల్ గోరరు. రమాకాంత కోరదేమును రమాకాంతాలలామంబు, కోరదేమును రమాకాంతాలలామంబు. రాజన్యానేకపసింహ, రాజన్యానేకపసింహ, నా వలననే జన్మించనే మోహముల్. అసలు ఆ పద్య రచన తెలుగు పద్యం అండి, ఏనుగు తొండం ఎత్తినట్టుగా ఉంటుందండి, దాన్ని అలాగే చదవాలి. ఇది శార్దూల పద్యం. శార్దూలం అంటే పెద్ద పులి గర్జించినట్టు ఉండాలి పద్యం. ఇక్కడ దాని వచనంలో చదవకూడదు, చదివితే అందం ఉండదు అది. ధన్యున్ లోకమనోభిరాము, ధన్యుడు నువ్వు, ఎందుకంటే లోకమంతటికీ మనోభిరాముడు, లోకమంతా నిన్ను కోరుతోంది. మనోభిరాముడు అంటే అర్థం అది. ఇప్పుడు చెబుతున్నాడు, పెళ్లి కొడుకుని ఎంచుకోవాలంటే 10 లక్షణాలు ఉండాలి, రాసి పెట్టుకుని చూసుకోండి. ప్యాకేజీ ఎంత అండం కాదు ముందు ఇక్కడ. ఈ 10 లక్షణాలతో మనం పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ వెతికితే తప్పనిసరిగా సంబంధాలు బాగుంటాయి. రోజుకి 10 విడాకుల అప్లికేషన్లు అవుతున్న హైదరాబాదులో ఏడాదికి 1-2 అవుతాయమ్మా ఖచ్చితంగా. ఈ వాక్యం అంత గొప్పది. గుణ రూప విద్య తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితిం. దశోపనిషత్తుల్లాగా 10 లక్షణాలు చెప్పాడు, ఇవి చూడాలి. ముందు గుణం, అన్నిట్లోకి ముందు గుణం చెప్పాడు. క్వాలిటీ, వాడు ఎటువంటి వాడో ఎంక్వైరీ చేయండి. చీట్లా ఇప్పుడు మామూలే. ఎవడు మామూలమ్మా? తాగడం మామూలా? గోమ కొట్టాక తాగిన వాడికి మేము ఇవ్వమని చెప్పండి, జీవితాంతం కన్యలా ఉండిపోయినా మంచిది, ఇవ్వమని చెప్పండి ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతున్నారు, నమశివాయ. ఎవరు తక్కువ వాళ్ళు కదండి, అడగండి ఖచ్చితంగా. వ్యధవేషాలు ఉంటే ఇవ్వం ఖచ్చితంగా. పైగా ఏమంటారంటే, ఇది ఇంకో పెద్ద కొత్త మాట ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు సోషల్ డ్రింకు, సైన్స్ డ్రింకు, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ డ్రింకు ఉండవు. డ్రింకే పత్రికల్లో శుభ్రంగా వచ్చి, అది సీసా తాగినా చుక్క తాగినా అది చేసే హాని చేసేస్తుంది. ఈ కల్తీ ఆహారం అనేది మనం తిన్నాకండి, కేజీ ఆహారం తినడానికి 2 గ్రాములు తినడానికి తేడా లేదండి, అది హాని చేస్తుంది. ఎందుకంటే నువ్వు తిన్న కల్తీ ఆ 2 గ్రాములైనా ఉండొచ్చుగా, మిగిలిన గ్రాములన్నీ బాగా లేకపోవచ్చు. అంటే కేజీ తిన్నాం, అర కేజీ తిన్నాం, 2 గ్రాములు కాదు. అది కల్తీ అయినప్పుడు నువ్వు 2 గ్రాములు తిన్నాం, వేలెట్టినా తప్పేది. తాగడము అంతే. తాగే అలవాటు ఉంది, డ్రగ్స్ అనే అలవాటు ఉంది, పిచ్చి వేషాలు ఉన్నాయంటే అసలు ఇవ్వనే కూడదు. ఉండనీయండి జీవితాంతం బ్రహ్మచారులుగా, ఏం పర్వాలా, వాళ్ళే చూసుకుంటారు అంతే. ఈ దిక్కుమాలిన సంబంధాలు మనం ఎలా చేస్తామండి? ప్రతివాడిని ఇప్పుడు కూర్చొని పెళ్లి చూపులో చెప్పేది కొంచెం అప్పుడప్పుడు డప్పు మీద కొట్టేవాళ్ళక. అప్పుడప్పుడా? ఇవాళ అప్పుడప్పుడు, పెళ్ళైన తర్వాత రోజు మాట్లాడతాడు. ఇక్కడ నేను ముందే చెప్పాను. ఏం చెప్పావు ఏం చేస్తున్నావు ఇక్కడ? గుణం చూడం, దుర్వ్యసనాలు చూడం, ప్యాకేజీ ఒకటి చూస్తాను ఇక్కడ. పైగా ఈ రోజుల్లో అందరికీ మామూలు. ఏమిటి మామూలమ్మా? వ్యభిచారం మామూలా? తాగడం మామూలా? పేకాట మామూలా? డ్రగ్స్ మామూలా? భయంకరమైన లక్షణాలను మామూలుగా భావించబట్టే కలికాలం మొత్తం దుర్భరం అయిపోయింది జీవితం. ఇక్కడ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. దుర్లక్షణాలను పట్టుకుని తిట్టాలి ఇంట్లో, దానికి ఏ పదాలు వాడతారో అవే వాడాలి ఇంట్లో, అప్పుడు వాళ్ళు మానేస్తారు దానికని సున్నితమైన పదాలు వాడతాం. ఇక్కడ గ్రామర్ పుస్తకం చూసి అప్పుడు వాడు మాండదాన్ని. సోషల్ డ్రింకింగ్స్ తప్ప, తాగుబోతు అనాలి ఖచ్చితంగా. తాగుబోతు వేధవా అంటే వాడు మానేస్తాడు. నేను ఏదో అవధానం చేస్తుండే అడిగారు, తాగుబోతు ఏమిటి అన్నారు. ఎప్పుడు ఒకడు తాగడు, బోత్, 2 తాగుతారు కలిపి అన్నారు. తాగేవాడి కాలక్షేపం ఉండాలి, అందుకని 2 ఉంటారు. మీకు ఎలా తెలిసింది అన్నారు. పేపర్లో చూశానని చెప్పాను. బోత్, తాగు వరకు తెలుగు, బోత్ ఇంగ్లీష్. ఇంకోటి 2వ వాళ్ళు ఏందో తాగడు. వీడికి పిల్లలు ఎలా ఇస్తామండి? సత్యానికి కట్టుబడ్డాడు, ఆ ధర్మానికి అసలు ఆ మాటలు లేవండి అక్కడ పెళ్లి చూపుల్లో.
మీ వాడు నిజానికి కట్టుబడతాడండి, ఆడిన మాట కట్టుబడతాడండి, అమ్మాయి శీలవతేనా, అసలు అడిగే దమ్ము లేదండి ఆవిడకి, అడిగే దమ్ము లేదండి. అమ్మాయి ప్రవర్తన మంచిది అడగ, నువ్వు అడగడానికి గోమె కొట్టేస్తారు వెంటనే. ఇక్కడ మనకు అక్కర్లేదమ్మా అటువంటి కోడలు, అడగాల్సిందే ఖచ్చితంగా. మీ అమ్మాయి ప్రవర్తన మంచిదేనా అండి, అత్తమామల్ని గౌరవిస్తుందా, అది ఫస్ట్ క్వాలిటీ. అత్తమామల్ని గౌరవిస్తుందా అడిగి తీరాలమ్మా. లేకపోతే ఇవాళ అత్తగారుల పరిస్థితి దుర్భరంగా ఉంది, మామగారు మాట ఎలా ఉన్నా ఇది వచ్చిందంటే వీడు వెళ్ళిపోవడమే. ఎందుకు ఇంకా ఇంతకాలం 25 ఏళ్ళు కొడుకుని పెంచింది వెళ్ళిపోవడానిక? ఈవిడు కనలేదా కొడుకుని? ఖచ్చితంగా చెప్పాలి, అత్తమామల్ని గౌరవిస్తేనే మాకు కావాలి, లేకపోతే అక్కర్లేదు. ఏమవుతుందో చూడండి, మగాళ్ళు తెగించండి, ఆడాళ్ళు తెగించండి, పెళ్ళిళ్ళు అవుతాయి ఖచ్చితంగా. అందరికీ అవసరాలు ఉన్నాయమ్మా. ఎవరు ఇక్కడ నారద మహర్షులు కాదు, వశిష్ఠ మహర్షులు కాదు, ఇక్కడ ఖచ్చితంగా దారికి వస్తారు. మనం గట్టిగా నిలబడాలి, అది లెక్క. నువ్వు లోకాన్ని వంచావా నీకు వంగుతుంది, నువ్వు వంగావా అదే నిన్ను వంచేస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది అది. నువ్వు వంగకు, వంచు, ఇలా ఉండాలని చెప్పు ఖచ్చితంగా, లేకపోతే కుదరదని చెప్పు. ఏమవుతావు, ఇంత చేస్తే జీవితం పోతుంది, పోనీ జీవితం ఎలాగో మించే. దానికోసం ధర్మాన్ని నాశనం చేసుకుంటామా? అన్నీ సర్దేసుకుని అన్నీ రాజీ పడిపోయి ఎందుకు ఈ కోడళ్ళు కొడుకులు మనవాళ్ళు మనవరాలు దేనికి పెద్ద సాలిగూళ్ళు ఇక్కడ? మన ఆస్తులు పంచుకోవడానిక? మన ఆచారాలు సంప్రదాయాలు ఆత్మీయతలు అనుబంధాలు సర్వం నాశనం అయ్యాక ఆస్తులు దేనికండి ఇక్కడ? పైగా ఎంత ఇచ్చినా సరిపోదా ఈ గ్యాంగ్కి? దానికి నిర్ణయానికి రావాలి. గుణం ముందు, రూపం కూడా చూడాలండి ఖచ్చితంగా. రూపం ఎప్పుడు పిల్లకి కానీ పిల్లాడికి కానీ నచ్చకపోతే మన్మధుడైనా సరే చేసే హక్కు మనకి లేదండి. సంప్రదాయం స్పష్టంగా ఉంది, వాళ్ళకి నచ్చాల్సిందే. రూపం నాకు నచ్చలేదేమో, నాకు నచ్చలేదమ్మా అంటే ఇక అమ్మాయిని ఒత్తిడి చేయకండి, వదిలిచేయండి. 100 సంబంధాలైనా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అందులో మంచి సంబంధం ఎంచుకోవడమే పిల్లల లక్షణం. అందుకే నేను కాలేజీలో వాడికి లైన్ వేసా వీడికి లూపేసా అని ఎదవ మాటలు మాట్లాడద్దు ఇక్కడ. నువ్వు వేస్తే ఒప్పుకోరు, తల్లిదండ్రులే చూడాలి, అది బాధ్యత. 100 చూస్తాం, కాకపోతే చెప్పులు అరిగిపోయాయని ఎవరు వెనక అరిగిపోని పర్వాలేదు, తండ్రి బాధ్యత తిరుగుతాడు. అందులోనే మెచ్చుకో. గుణ రూప విద్య, చదువు చూడాల్సిందే. విద్య డిగ్రీలు కాదండి, ఆ డిగ్రీ తాలూకు పాండిత్యం ఏదైనా ఉందా? వాడు బీటెక్ చదువుతాడు, ఐఐటీలో చదువుతాడు, ప్రతిదానికి వణుకుతాడు. ఇక్కడ శివరింగ్ బీటెక్ ఎలక్ట్రిసిటీ చేస్తాడు, మళ్ళీ ఎలక్ట్రికల్ చేశానండి అంటాడు. ఇంట్లో ఫ్యూజ్ చేయాలంటే బయట వాడు రావాలి, వాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. బీటెక్ దేనికి చేశాడు? బీటెక్ అని చెప్పుకోవడానికి. వీడు ఫ్యూజ్ చేయలేడు. నాకు అది తెలుసు, కానీ ఇబ్బంది అయిన ముందు అమ్మగారు చివరి నువ్వు ముట్టుకోకరా, ఎందుకంటే అవతల వాడు షాక్ కొట్టిపోయినా పర్వాలా, ముట్టుకోవాలమ్మా. రబ్బర్ చెప్పులు వేసుకొని ముట్టుకోమనండి, ముట్టుకోవద్దంటారేంటి? వాడు బీటెక్ దేనికి ఇక్కడ? పైగా ఎలక్ట్రికల్ అని చెబుతున్నాడు వాడు. టీవీ పెట్టడం తెలియదు, టీవీ ఎలా మార్చాలో తెలియదు, బీటెక్ ఎలక్ట్రిఫికేషన్. ఏమి ఎలక్ట్రిక్, నువ్వు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఊరికి చదివేశారు, డిగ్రీ మార్కులు వచ్చాయి అంతే. గుణ విద్య రూప, అలాగే సౌజన్య, మంచితనం ఉందా? తారుణ్యం యవ్వనంలో ఉండాలి. ఎందుకంటే 2వ పెళ్ళి 3వ పెళ్ళి మనకి డబ్బు ఉంది కదా అని ఇచ్చేది పూర్వం. ఇప్పుడు ఆ మాట చెప్పక్కర్లేదు, పూర్వం అయితే చెప్పాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి 50 ఏళ్ళ వాడికి ఇచ్చేసేవారు, జరిగేది. అప్పుడు పుట్టిన కావ్యం ఇది, అది చూడాల్సిందే. సౌజన్యం, మంచితనం, అసలు ఆ మాట ఇప్పుడు రావట్లేదండి ఎక్కడ. అబ్బాయి మంచివాడేనా, అమ్మాయి మంచిదేనా? వీళ్ళని అడిగితే అన్నీ చెప్తారు, శుభ్రంగా అన్ని టిక్కులు పెట్టేస్తారు, మల్టిపుల్ చాయిస్ లాగా. మనం వేరే మనుషులను పంపాలి. విడిచూపులు అయిన తర్వాత ఎప్పుడు కనీసం ఒక 15 రోజులు ఖాళీ ఉండాలి. నచ్చేసి సాధారణంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నాన్నగారు చెప్పండి, ఓకే ఓకే కాదమ్మా జుట్టు పీకే, నువ్వు నోరు మూసుకో అని చెప్పాలి. కనీసం 3 రోజులు అయ్యాక తల్లి కానీ తండ్రి కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పిలిచి, అమ్మా నీకు ఇష్టమేనా ముందు అడగాల్సింది లోపు, నీకు ఇష్టమేనా అనగానే నేను వెడుతున్నా అనకూడదు. నేను చూస్తానమ్మా, ఇంకా నువ్వు వదిలే. లేకపోతే వీళ్ళు నెంబర్లు తీసుకొని మాట్లాడుకోవడం మాట్లాడతా. మాట్లాడినవ్వకూడదు, నేను చూస్తానమ్మా, నువ్వు కంగారు పడక, నీ పని నువ్వు చూసుకో. అప్పుడు 2 మనుషుల్ని పంపించాలి కనీసం, ఒక మగ ఒక ఆడ. వీలైతే ఆడాళ్ళు ఎడితే 100 విషయాలు గ్రహిస్తారు, మగాళ్ళు ఎడితే 50 గ్రహిస్తారు. వాళ్ళ ఊరు పంపాలి, వాళ్ళ మన చుట్టాల ఇంటికి పంపాలి, అక్కడ ఉండి ఎంక్వైరీ చేయమన్నారు. ఆ ఊళ్ళోకి వెళ్ళగానే కిళ్ళి కొట్టు దగ్గర అవ్వడానికి ఆ అమ్మాయా సర్లే అన్నాడంటే ఇంకొద్దది అయిపోయింది. ఇంకా అదే సరిగ్గా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పత్రికలన్నీ అక్కడే ఉంటాయి, బడ్డీ కొట్టు దగ్గర. వాడు నిజం చెప్పేస్తాడు. ఒక అబ్బాయి అనుకోండి, వీడికి పెళ్ళి అవుతుందేమో అనుకున్నా, మొత్తం మీద వీడికి కూడా దొరికింది రో అంటారు. అయిపోయింది ఇంకా వాడికి ఏమో కళ. ఇది ఓపిక ఉండాలి దీనికి, అప్పుడు సంబంధాలు నిలబడతాయి ఖచ్చితంగాను. సౌజన్యశ్రీ, డబ్బు కూడా ఉండాలండి, అప్పుడు ప్యాకేజీ. డబ్బు వద్దని చెప్పలేదు, ఇక్కడ ఉండాలి. లేకపోతే అమ్మేస్తారా పిల్లనే, లేకపోతే రోడ్డు మీద ఏమో టీ కొట్టు పెట్టిస్తాడా, అలా ఇచ్చేస్తాం పూటకి టికాణా లేదు ఇవిడికి. వీడు ప్రేమిస్తే ఏం అక్కర్లేదండి, మనం చూసేసరికి మాత్రం 100 షరతులు పెడతారు ఇక్కడ. వీళ్ళు ప్రేమిస్తే ఏం అక్కర్లే, గాలి తిరిగేవాడు చాలు వీళ్ళకి.
అంటే డబ్బు ఉండాలి, ఖచ్చితంగా జీతం ఎంతో కనుక్కోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉంటుంది ఆ కాంక్ష, అడగాలి, అత్తగారు అడగాలి, జీతం అంతా సరిపోతుందా, అమ్మాయి కాస్త సుఖపడుతుందా. మరి సుఖపడాలి కదమ్మా, ఇచ్చేది ఎందుకు, దుఃఖపడ్డానిక. ఓ మిక్సీ గ్రైండర్ కూడా కొనలేని వాడు మొగుడు ఎలా అవుతాడు, కొనాలి. అందుకని శ్రీ ఏం ఉద్యం చెప్పలేదు సంప్రదాయంలో ఎక్కడ. సౌజన్యశ్రీ బల, వాడిని వాడు కాపాడుకునే బలం ఉండాలమ్మా. రమణారెడ్డిలో ఉంటే కుదరదు ఇక్కడ. గాలికి తోస్తే పడిపోయేలా ఉండడమ్మా. వాడు మొదటి నుంచి ఇంకేమన్నా ఆ సన్నగా ఉండేమన్నా చూసుకో, ఓ తాటాకు బొమ్మను చూసుకో, మేము ఇయ్యం. కాస్త మనిషి బలంగా ఉండాలి, ఇద్దరు వస్తే కొట్టగలగాలి. సినిమా హీరోల్లాగా 10 మంది ఎక్కాలి, అది అబద్ధం. ఒకరిద్దరు వస్తే కొట్టగలగాలి, బలం ఉండాలి. ముందు కాస్త తట్టుకోవాలి. తింటే శుభ్రంగా 6 ఇడ్లీలు తినాలి, తినకపోతే ఉపవాసం ఉండాలి. వీడు 2 మించి తినడు, ఒకటైతే ఆగలేడు, 1 తక్కువ 2 ఎక్కువ అంటే వీడి ఈ దౌర్భాగ్యుడు 1.5 పెట్టాలి. ఇది 25 ఏళ్ల వాడికే జబ్బు. ఇది ఇంకెందుకంటే పిల్లనిచ్చి ఏం పిల్లలు ఎలా కలుగుతారమ్మా, కరగట్లేదు. ఏం తింటున్నారు గనక, ఏం బలం ఉంది గనక పిల్లలు కలగడానికి. గట్టిగా 4 మినపస్తు నుండలు పెట్టి చూడాలి అల్లుడికి, పనికిరాడు తెలిసిపోతున్నాడు. 4 మినపస్తు నుండలు తిన్నాక కూడా మధ్య అన్నాడు బాగుంటే వాడికి సంతానం కలుగుతారు. గుండు సూదులు లాంటి గుణపాలు లాంటి పిల్లలు పుడతారు. ఇప్పుడు గుండు సూదులు పుడుతున్నాయి. పెట్టేవారు పూర్వం అక్కడ మినపస్తు నుండలు పెట్టేవారు, లడ్డూలో కార్యం గదిలో వాళ్ళు పెట్టేవారు. తెల్లారేసరి ఖాళీ అయిపోవాలని చెప్పేవారు. చాట్ నిండా పెట్టేవారు పూర్వం పల్లెటూళ్ళు అయితే. జంతికలు, పకోడీ, అవి వచ్చి గోరుమిటీలు, కాలక్షేపం మధ్యలో తినండి బాగుంటాయి అని చెప్పేవారు. పైగా మధ్యలో వీళ్ళు బయటికి రాకుండా బయట గొడవ వేసేవారు, అదో సౌకర్యం ఉంది. వాళ్ళు ఏదో రకంగా అనుబంధం ఏర్పడాలి, కొత్త వాళ్ళు కదా. కొంపతీసి ఆ పిల్ల భయపడి బయటకు వచ్చేస్తే గొడవ వేసేవారు. భయపడగల విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు ఆ విషయం. ధర్మారావు ఆయన భార్య అరుంధతి లోపలికి వెళ్ళాక వాళ్ళు మధ్యలో ఆ అమ్మాయి కొంచెం భయపడింది, చిన్నపిల్ల. ఈయన ఏదో మాట్లాడుతుంటే ఏదో భయపడి బయటికి వెళ్ళిపోదామని చూసింది. అరుంధతి ఒక్క విషయం గ్రహించను, బయట గడియ వేసి ఉన్నది, అనగా లోపల విషయం లోపలే తేల్చుకోనమని సారాంశము అని రాశాడు. అది విశ్వనాథ అన్నమాట. బయట గడియ వేసి ఉన్నది అనగా లోపల విషయం లోపలే తేల్చుకోనవలనని అరుంధతికి అర్థమైనది. కాబట్టి అరుంధతి బతుకున్నంతకాలం ధర్మారావుతోనే కాపురం చేసింది, తిరుగులేదు. అది తెలుసుకోవాలి, అంతేగాని వెంటనే లాగాన మా అమ్మకు ఫోన్ కొడతా, మా నాన్నకు ఫోన్ కొడతా, ఈ ఫోన్లు కొట్టబట్టే అనవసరపు జోక్యాలు ఎక్కువ వచ్చినా కాపురాలు చెడిపోతున్నాయి. ఇక్కడ ప్రతిదానికి ఫోన్ కొడితే నీ చదివేందుకు, ఇక్కడ నీ సమస్య నువ్వు తెలుసుకోలేదు. తల్లికి తలనొప్పా, ఆవిడ తలనొప్పి పెంచుతుందో తగ్గిస్తుందో ఎవరికి తెలియదే, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? బీటెక్ ఎందుకు చదివు, సంసారం దిద్దుకోలేని దానివి. ఇది సౌజన్య శ్రీ బల దానగుణం కూడా ఉండాలమ్మా. ఎంతసేపు మూట కట్టడం కాదు ఇక్కడ. కాస్త పక్కింటి పేదవాడు ఉంటే సాయం చేసే గుణం ఉండాలి, ఆడ మగ ఇద్దరికి. ఆ గుణం ఉందా, వాళ్ళ వంశంలో ఉందా అని విచారణ చేయాలి. శౌర్య పరాక్రమం కూడా ఉండాలి. అంటే దూసుకుపోయే లక్షణం, ఇనీషియేటివ్ అంటారు దీన్ని ఆధునికంగా. చొర ఉండాలి. ఓ ఇంటర్వ్యూ ఉంటే వీడే ముందు మాట్లాడాలి. నన్ను పలకరిస్తే పలుకుతా, లేతే లేదు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చో, దీనికి పనికిరావు నువ్వు ఉద్యోగానికి. పలకరిస్తే పలుకుతానంటే వీటి ఇంటర్వ్యూలో పాల్గొనేవాడు పలకరించకుండానే పలకాలి, చెర్లాడేయాలి. అక్కడ మిగిలిన వాళ్ళకు కూడా వీడికే ఇస్తారు ఉద్యోగం అనిపించాలి. సగం మంది పారిపోతారు. ఎందుకంటే భారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు దేవదత్తాన్ని మోగించాడు, భం 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 అని మోగించేట. 4వ వంతు జనానికి ప్రాణాలు పోయాడు. ఇక వాళ్ళతో యుద్ధం చేయగల. శంఖధ్వనికి ప్రాణం పోయేవాడితో యుద్ధం ఎందుకండి? అలాగే ఇంటర్వ్యూలో వీడు చర్లాడేస్తూ ఉంటే 4-3 క్యాండిడేట్లు వీడు ఉండగా మనకి రాదురా అని వెళ్ళిపోతారు. అదొక ఉపాయం, అది గెలవాలంటే. దాన్నే శౌర్యం అంటారు. అన్నిటికంటే ముందు కరుణ, జాలి పడగలిగే లక్షణం ఉండాలి. ఎప్పుడు దుఃఖంలో ఉన్న వాళ్ళని చూసి మనం జాలి పడాలి, సంతోషంగా ఉన్న వాళ్ళని చూసి మనం సంతోషించాలి. సజ్జనులతో మనం సాంగత్యం చేయాలి, దుర్జనుల్ని ఉపేక్షించి దూరంగా పెట్టాలి. మైత్రీ కరుణ ఉపేక్ష ముదిత మైత్ర్యాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి అని ఉంటుంది లలితా సహస్రం. మైత్రి ఆదివాసన అంటే ఇదే, మైత్రి కరుణ ఉపేక్ష ముదిత. ఈ 4 మనిషికి ఉండాలి. సజ్జనులతో మైత్రి చేయాలి, దుర్జనుల్ని ఉపేక్షించాలి, మంచి వాళ్ళని చూసి బుద్ధి పొందుతున్న వాళ్ళని చూసి ముదిత సంతోషించాలి, దుఃఖపడుతున్న వాళ్ళని చూసి కరుణ జాలిపడాలి. ఏమైనా సాయం చేయగలిగితే చేయాలి. డబ్బు సాయం చేయలేవు, మాట సాయం చేయలేవా? ఇంటికెళ్ళి కూర్చుని 2 మాటలు మాట్లాడలేవా వాడు దుఃఖం తగ్గేలాగా? అదేనా చెయ్యి. ఆ కరుణ ఉండకపోతే కాపురాలు నిలబడవమ్మా. భార్యకు అనారోగ్యం వస్తుంది, వీడు డాక్టర్ని పెడతాడు, వీడు వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. నువ్వెందుకున్నావు ఇక్కడ? నువ్వు స్వయంగా వెళ్ళి చూపించాలి. నువ్వు అక్కడ కూర్చోవాలి, ఆ భుజం మీద చెయ్యాలి. నేనున్నానుగా నీకెందుకు అనాలి. ఈ స్పర్శ స్త్రీకి వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంటుందండి నిజంగా. భర్త స్పర్శ ఆ అనారోగ్య సమయంలో ఇలా చెయ్యేసి నేను ఉన్నానుగా నీకెందుకు, నేను జపం చేస్తాను, ఈ చెయ్యి ఇక్కడ పెడతానంటే చాలు, ఇంక నాకేం అక్కర్లేదు ఉంటుంది ఆవిడ.
ఈ మాత్రం భర్త చెయ్యాలి. డాక్టర్లు పెట్టాం, నర్సులను పెట్టాం, వీళ్ళందరినీ డ్రామా యాక్టర్లు పెట్టడానికి ఏంటి నువ్వు ఇక్కడ? ఈ లక్షణాలు చూడండి. గుణ విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుని, ఈ 10 లక్షణాలు స్వామివారిలో ఉన్నాయి. మరి రుక్మిణీదేవి ఆయన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తున్నాడు?